ఎల్లుండే రుణమాఫీ కలెక్టర్లతోటి సీఎం బిజీ, కారోళ్ళ జంపింగ్ కొట్లాట, పెద్ద కోర్టుల సార్కు షాక్. ఇట్లా మంచి మంచి వార్తలు మస్తున్నాయబ్బా. ఫస్ట్ అయితే హెడ్లైన్స్. ఎల్లుండే 1,00,000 రుణమాఫీ, రేషన్ కార్డు లింక్ పై క్లారిటీ. పబ్లిక్ లా తిరగాలంట కలెక్టర్లు, పొద్దాక మీటింగ్ పెట్టిన సార్లు. సుప్రీంకోర్టుల కేసీఆర్ కు షాక్, కానీ మారుతున్నాడు చైర్మన్. జంపింగ్ల మీద కంప్లైంట్, కారు కాంగ్రెస్ నడుమ ఫైట్. ఆనలతోటి వ్యవసాయం జోరు. రుణమాఫీ రుణమాఫీ రుణమాఫీ. ఎమ్మెల్యే ఎలక్షన్ల ఇదే లొల్లి, ఎంపీ ఎలక్షన్ల ఇదే లొల్లి. ఇప్పటికీ 2 మాటలు చేసినామని కారోళ్ళు, మేము పవర్లకు వస్తే ఒక్కపారే 2 లక్షలు బాకీ కట్టేస్తామని కాంగ్రెస్ వాళ్ళు. తగ్గఫర్ నడిచిందుల్లా, కానీ చెప్పినంత ఈజీ కాదుల్లో చేసుడు. 1,000 కోట్ల రూపాయలు కావాలి. కొత్త గవర్నమెంట్ వచ్చి 7 నెలలు, ఆడ చూస్తేనేమో 7 లక్షల కోట్ల అప్పు. గిసొంటి వాళ్ళ రైతులంతా కుషయ్య ముచ్చట తెచ్చినాం. మొదటి విడతగా 18వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ప్రతి రైతు ఖాతాలో 1,00,000 రూపాయలు ఆయన ఖాతాలో జమ చేసేదానికి 18వ తారీఖు సుముహూర్తం. గదన్నట్టు ఎల్లుండే రుణమాఫీ బేస్తారం మా పటీల వరకు మీ లోన్ అకౌంట్ల పైకంబడి టింగు టింగు అని ఫోన్ మోగుతూనే ఉంటది. 1,00,000 రూపాయల లోపటున్నోళ్ళై మొత్తం ఒక్కనాడే సుక్తా అయితాయి. గా దినం రైతు వేదికల్లో జోరుగా సంబురాలు చేయాలని డిసైడ్ చేసింది సర్కారు. మొత్తం 39 లక్షల మంది రైతులు లోన్లు తీసుకుంటే అందులో 11.5 లక్షల మందికి ఒక్కపారే కట్టేస్తుర్రు. 6,000 కోట్ల రూపాయల అకౌంట్లలో పడబోతున్నాయి. బంగారం కుదోబెట్టి క్రాప్ లోన్ తీసుకున్నా మాఫీ అయితే అట గానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళై కావట. మిగతా 1,00,000 రూపాయలు కూడా అతి కొద్ది రోజుల్లోనే మీ ఖాతాలోకి జమ చేసేదానికి ఈ లెక్కన సీఎం సార్ మాట ఇచ్చినట్టే 15 ఆగస్టు లోపల 2 లక్షల లోన్లు కట్టేసుడు గ్యారెంటీ అన్నట్టే. అయితే ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే, కొడుకు పాస్బుక్ వేరే ఉంది, తండ్రి పాస్బుక్ వేరే ఉంది. మరి రేషన్ కార్డులు ఒకటి ఉన్నావు గనక తండ్రికి మాఫీ చేస్తా, కొడుకు ఎగబెడతా అంటే ఇవాళ ఇంట్లో కుటుంబంలో చిచ్చు పెట్టినట్టు కదా. రేషన్ కార్డు అనే కండిషన్ పెట్టి ఎంతమంది రైతుల ఈ లిస్టుకి ఎగగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రేషన్ కార్డు లేకుంటే రుణమాఫీ కాదటనే ప్రచారం జోరయ్యే వరకు చేతులంతా జూటా పాస్బుక్ పెట్టి లోన్ తీసుకున్న వాళ్ళు అందరికీ కట్టేస్తాం, రైతు కుటుంబాన్ని గుర్తిస్తానికి మాత్రమే ఈ రూల్ పెట్టినాం గంతే అని కలెక్టర్ల మీటింగ్ లో క్లారిటీ ఇచ్చిండు సీఎం సారు. అంటే కూపన్ కార్డు తో లింకు లేనట్టే. రేషన్ కార్డు లేనటువంటి రైతులు కూడా నిర్ధారించుకొని, కుటుంబం నిర్ధారించుకొని ఆ కుటుంబాలకు కూడా 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సారే చెప్పినాక ఇంకా డౌట్ ఎందుకులా? మేము ఏర్పడ్డామని ఆఫీసర్లకు వివరాలు ఇస్తే వాళ్ళ లోన్ కూడా సర్కారే కట్టేస్తుందట. ఏ డౌట్ ఉన్నా అడిగటానికి అన్ని బ్యాంకుల్లో సపరేట్ ఆఫీసర్ ఉంటాడు కాబట్టి గాళ్ళని కలవాలి. కానీ ఇన్నేళ్ల సంది కొత్త రేషన్ కార్డులు ఎందుకు ఇయ్యలేదో మరి. పెళ్లిళ్ళై ఏర్పడి పిల్లలు పుట్టి పెద్దగైనా రానోళ్ళు బొచ్చడు మందుండ్రు. ఆఫీసర్ల చుట్టూ తిరిగి తిరిగి యాస్ట కొన్నారు కానీ కారెట్లయితే ఇయ్యదరియలే పాత సర్కారు వాళ్లకు. అప్పుడే ఇచ్చుంటే ఏ తక్లీఫ్ లేకుండా అందరికి ఫాయిదా అవు కదా. ఏండ్లకేండ్లటు రుణమాఫీ చేయక ఇటు కూపన్ కార్డులు ఇయ్యక ఇప్పుడేమో గాయ చేస్తున్నారని గరం అవుతున్నారు కాంగ్రెస్ లీడర్లు. మీ కాలంలో రేషన్ కార్డే దిక్కులేదు కదా. 10 ఏళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చినా అన్ని గల్లా ఎగరేసి చెప్పగలుగుతావా? ఎవల మాట ఎట్లున్నా రైతులు అందరి లోన్లు సుక్తాయేటట్టు చూడురి సార్లు. ఇవాళ కూడా జంపింగ్ల మీద లొల్లేనబ్బా. మా పార్టీలుండి మా గుర్తు మీద నిలబడి మీ ప్రచారం చేస్తే గెలిచిండ్రు. ఇప్పుడు మీరెట్లా గుంజుకుంటారని గులాబీ పార్టీలు కత్తులు కటార్లు నూరుతాండ్రు. ఆ 10 మంది ఎమ్మెల్యేలను మాజీలు వేసేదాకా ఇడిచే ముచ్చట లేదని జిజ్జు మీద ఉన్నారబ్బా. అట్లాని పార్టీ ఆఫీసులో కూకొని మైకుల ముంగట మాట్లాడంగానే కాదు కదా. పార్టీ మారిన వాళ్ళని పదవులకెళ్ళి తీసేయాలని స్పీకర్ సార్ కు ఫిర్యాదు అయింది బీఆర్ఎస్ పార్టీ. ఈ కార్యానికి అందరు రావాలని మతలబు పంపితే 14 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టిండ్రు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోతే 3 నెలల్లో పవర్ కట్ చేయాలని తీర్పు ఉంది, మీరు కాదంటే దేశం పెద్ద కొట్టుకు పోతాం అన్నారట మనోళ్ళు. సరే రాజ్యాంగంలో రూల్స్ చూసినాక ఏం చేసేది చెప్తా అనేది స్పీకర్ ప్రసాద్ శర్మ అట. ఒక 2 ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళు
వాళ్ళకి వాళ్ళ నియోజకవర్గంలో డిఎస్పీలు ఫోన్ చేసి మీరు మారండి, మారకపోతే మీకు ప్రాణగండం ఉందని కొంతమందిని భయపెట్టారు. గత 10 సంవత్సరాల్లో మీ ప్రభుత్వంలో 60 మంది ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు చేర్చుకున్నదే ఆనాడు మీరు ఇదే విధంగా భయభ్రాంతులు గురి చేసి తీసుకున్నారనే మాట. అంటే ఇప్పటిదాకా కండువాలు మార్చిన వాళ్ళంతా గట్ల బుగులు పడేనా ఎట్లా? 5 ఏళ్ల కిందట కూడా ఇదే కథ కావచ్చునా? మా రాజశేఖర రెడ్డి గారి కాలేజ్ బిల్డింగ్ పడగొడతారు, మల్లారెడ్డి గారి ఆస్తుల మీద పోయి వాటిని ధ్వంసం చేస్తారు. కానీ అప్పట్లో కబ్జాలు చేసి కాలేజీలు కట్టిండ్రని సర్వేలు ఎట్లా తేలిందో మరి. అంత రూల్స్ ప్రకారం ఉంటే సీదా కోర్టుకు పోతే కూలగొట్టిన వాళ్ళ సంగతి చూస్తారు కదా సారు. మా సర్కారు పడిపోతుంది అన్నందుకే ఆ ఎమ్మెల్యేలను తీసుకుంటున్నామని కాంగ్రెస్ వాళ్ళు అంటున్న ముచ్చట ఎలా పెడితే, ఎవరైతే కూలగొడతామని చెప్పారో మొట్టమొదటి పార్టీలో చేరిందే ఆయన. ఇప్పుడు మాకు డౌట్ ఏమొస్తుందంటే, ఏ కడియం శ్రీహరి అయితే చెప్పిండో ఆయన ముందు నుంచే కోవట్టుకున్నాడేమో, ముందు ఆయనతోనే చెప్పించి కథంతా చేస్తున్నాడేమో అని మాకు డౌట్ వస్తుంది. కాంగ్రెస్ సర్కార్ గూలుడు ఖాయమని జగదీష్ రెడ్డి సారు పల్లా రాజేశ్వర రెడ్డి గారికి ఇట్లా అన్నారు. అంటే వాళ్ళు కూడా చెప్పిన కండువాలు మారుస్తారా ఏంది? అట్లనే సర్కార్ ప్రోగ్రామ్ లో మాకు ఇల్లు ఇస్తలేరు, ప్రోటోకాల్ పాటిస్తలేరు అని కూడా కంప్లైంట్ చేసిండ్రు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఓడిపోయిన క్యాండిడేట్ ను పిలవాల్సిందే స్టేజ్ మీదకని చెప్పి పిలుచుకోవడం జరిగింది. ఓడిపోయిన అభ్యర్థులను కూడా ఇక్కడ హౌస్ లో పర్మిట్ చేయమని రిక్వెస్ట్ చేశాను. స్పీకర్ కు కంప్లైంట్ల మీద కంప్లైంట్లు ఇస్తున్నా, హైకోర్టులో కేసులు వేసినా, సుప్రీంకోర్టుకు పోదామన్నా అస్సలు ఆగుతలేరు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు గులాబీ భవన్లకు వెళ్లి గాంధీ భవన్లకు గుసాయించిండ్రు. ఇంకో 6 అయితే అసెంబ్లీ చాలా అవుతుంది. చూడాలి మరి అప్పటి వరకు కార్లు ఎందరు ఎమ్మెల్యేలు మిగులుతారో. మీ నాయకత్వం మీద నమ్మకం లేదు. ఏ రోజున బీజేపీలో మద్దతు చేస్తారో, లేకపోతే ఏ రోజున బీజేపీతో పొత్తుపోతారనే ఉద్దేశంతో. నాకేం భయం, ఏడికి రమ్మంటావో చెప్పు, ఎప్పుడు రమ్మంటావో చెప్పు, పక్కా వస్తా, నా తడాకేందో చూపిస్తా, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం అని సవాళ్ళు ఇసురుతారు. గట్లనే వాళ్ళన్నా బట్టగాల్సి మీదేస్తే ఏ తప్పు చేయకుంటే ఆ మాత్రం రుబాబు ఉంటుంది మళ్ళా. అంతేగాని నేను రాను, నన్ను ఏడికి పిలవద్దు, నేను చెప్పిందే మీరు వినాలే, నేను చేసిందే కరెక్ట్ అంటే ఎట్లుంటది? ఇగో ఇట్లుంటది. దేశం పెద్ద కోట్ల సుత కేసీఆర్ సార్ కరెంట్ షాక్ కొట్టినట్టే అయింది. కరెంట్ ఎంక్వైరీ కమిషన్ రద్దు చేసే ముచ్చటే లేదు, ఏం జరిగిందో తేలాల్సిందే అని కుల్లంకుల్ల చెప్పింది. అంటే విచారణకు మాజీ ముఖ్యమంత్రి సార్ పోవాల్సిందే, కాకుంటే చైర్మన్ మారుతుండు. ఎంక్వైరీ ఓడసక ముందుకే జస్టిస్ నరసింహారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నేను తప్పు చేసినట్టు చెప్పిండని కోర్టుకు చెప్తే అయిన దానికి ఇంకోళ్ళని పెట్టురని సర్కార్ ఆర్డర్ వేసింది. కొత్త చైర్మన్ ఎవరనేది సోమవారం తెలుస్తుంది. నేను రూల్స్ ప్రకారమే పోయినా ఎంక్వైరీ ఎట్లా నడుస్తుందో చెప్పినా గానీ ఎవరి దిక్కు మాట్లాడలేదు అనుకొచ్చిండు నరసింహారెడ్డి సారు. అయినా సరే పెద్ద కోర్టు చెప్పినట్టే చైర్మన్ సీట్లకు వెళ్లి దిగుతాడు. ఈయన తప్పు చేసినాడు, ఇది రాంగ్ ఇది రైట్ ఏం చెప్పలేదు. అప్పట్లో రూల్ తప్పి ఛత్తీస్గఢ్ కెళ్ళి ఎక్కువ రేటు కరెంటు కొన్నారు. భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టాల్సిన జాగాలు కడతలేరు, అందుకే 81,000 కోట్ల అప్పయిందనేది కేసు. ఇప్పటికే ఎంక్వైరీ కమిషన్ బొచ్చడు మంది ఆఫీసర్లను పిలిచి వివరాలు తీసుకుంది గానీ కేసీఆర్ సార్ ను రమ్మంటే అస్సలు పోతలేడు. నేను చేసిందే కరెక్ట్, నా మీద ఎంక్వైరీ అయిందని హైకోర్టుకు పోతే అగో గిదేంది పోవాల్సిందే అని ఆర్డర్ వేసింది. నేను పోను అని సుప్రీంకోర్టు దాకా పోతే ఆడ కూడా గిదే తీర్పు. మళ్ళీ ఇప్పుడేమంటాడో ఇక. అటు కాళేశ్వరం కమిషన్ విచారణ సుత నడుస్తుంది. నిన్న నీళ్ల శాఖ ఆఫీసర్లను ఎంక్వైరీ చేస్తే ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నీళ్ల శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ సార్ వచ్చి ప్రాజెక్ట్ ఎట్లా కట్టింది చెప్పిండు. తుమ్మడేటి దగ్గర నీటి లభ్యత ఉండింది, మేడిగడ్డకు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అది కరెక్ట్ కాదు. మోడలింగ్ ఫినిష్ కాకముందే డిజైన్ అయింది, డిజైన్ ఫినిష్ కాకముందే కన్స్ట్రక్షన్ అయింది. ముందు డిపిఆర్ ప్రిపేర్ అయ్యి తర్వాత కన్స్ట్రక్షన్ కావాలా. ఆకలితో ఉన్నోళ్లకు బిర్యానీ పెడితే ఎట్లుంటది? దూపతో ఉన్నోళ్లకు సల్లటి మజ్జిగిస్తే ఎంత సంబరపడతారు? తెలంగాణ రాగడ్లని గట్లనే ఫీల్ అవుతుండొచ్చు. రారమ్మని ఎన్ని మాటల బతిమలాడిన రాణి సుట్టం ఫోన్ చేసి మరి వచ్చినట్టు, మళ్ళా ఇటు తొవ్వేదొక్కనని అలిగిపోయిన బిడ్డ అవ్వగారింటి బాట పట్టినట్టు ఆనలు గురుస్తుండుతోని అన్నదాతల ఆనందం అలుగు వారుతుందిలా. నారుమడులు నవ్వుతున్నాయి, పత్తి మొలకలు మురుస్తున్నాయి, బావుల్లో ఊటలు పడుతున్నాయి, గొర్రు కొట్టుడు జోరైతుంది, నాట్లేసుడు రువ్వడైతుంది, మొత్తానికి వ్యవసం ఎగిరి గంతేస్తుందనుకో రాదు ఆనలతోని. కాలం అటైతుందో ఇటైతుందో అని రైతులంతా రందిపడుతున్నాయాల ఆనలు అందుకునే వరకు రైతులు జరంత నిమ్మలబడ్డరు. వరి వదిలిపెట్టుడే అనే ఆలోచన వచ్చింది. నిన్న వర్షం అట్లా కొంచెం ఆశ సిగిరించింది మాకు. ఇలాగే వర్షాలు పడితే భగవంతుని వల్ల మా రైతుల కష్టాలన్నీ పోతాయి. కొద్దిగా వర్షాలు పడట్లా నిన్నటి నుంచి ఏడన్నా నీళ్లు కనబడుతున్నాయి, ఇంతకు ముందు ఎక్కడ చూసినా నీళ్ళే లేవు. ఆనలు ఆలస్యమైనవని రంది పడకుండా తక్కువ కాలంలో పంట చేతికొచ్చే రకాలు అలకాలంటున్నారు వ్యవసాయ సైంటిస్టులు. జూలై చివరి వరకు కూడా ఈ స్వల్పకాలిక రకాలు అంటే 125 రోజుల పంట కాలం రకాలను పోసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకో 2 రోజులు గట్టిగానే ఉంటాయట ఆనలు, కాబట్టి ఇంకింత జోరైతుండొచ్చు వ్యవసాయం. కానీ మొన్నటిదాకా రందితోటున్న అక్కలంతా పాటలు వాడుకుంటా నాట్లేసుకుంటా చిన్న మురిపం కాదు పో.
ప్రజల సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కారం దిశగా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది ప్రభుత్వం. వ్యవస్థలోని లోపాలు సరిదిద్దుతూ మంచి పాలన అందించేందుకు కృషి చేయాలని కోరింది. ప్రజాపాలన సమర్థవంతంగా సాగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ రోజు కీలక సమావేశం నిర్వహించింది. ఎక్కడిది పొద్దుగాల 10 గంటలకు షురూ చేస్తే రాత్రి 7 గంటలకు ఒడిచింది, అంటే 9 గంటలు. ముఖ్యమంత్రి సారు, అందరు మంత్రులు, పెద్ద ఆఫీసర్లు, 33 జిల్లాల కలెక్టర్లతో భూవాళ్ల దాకా ఇంత తిన్నాక అందరు మళ్ళా కూకున్నారు. అప్పుడు పెద్ద పోలీసార్లు కూడా వచ్చిండ్రు సచివాలయం మీటింగ్ కు. కలెక్టర్లను తూర్ల బాట పట్టాలి, మంచి చదువులు మంచి వైద్యం అందేటట్టు చూడాలి, ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ పెట్టొద్దు, సర్కార్ పథకాలు అందనోళ్లకు అందియాలి, 15 ఆగస్టు నాటికి ధరణి తిప్పలు తీర్చాలి అని ఆర్డర్ చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. అంతేకాదు ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డు లింకు తీసేస్తారట చెప్పున్నే. సర్కార్ భూములు, చెర్లు, కుంటలు కబ్జా కాకుండా చూడమన్నాడు. మహిళా సంఘాలకు ఇంకిన్ని లోన్లు ఇస్తారట, ఇంకిన్ని పనులు చెప్తారట, తెల్ల రేషన్ కార్డులు ఇస్తారట. అవినీతి అంతం చేయాలి, డ్రగ్స్ ను ఖతం చేయాలని పోలీసులకు మల్లోపార ఆర్డర్ వేసిండు. సిటీకి వచ్చిన కొత్తలా ఎవ్వరికైనా ఊరి మీద పానం గుంజుతుంది. మా వాళ్ళు ఎట్లున్నారో, ఏం చేస్తుర్రో, ఏం తింటుర్రో అని మనాది పెట్టుకుంటారు కొందరు. ఇంటోళ్లకు నానుకున్నోళ్లకు దూరంగా ఉంటే గిట్లనే ఉంటది కదా. అసొంటిది జైళ్ళుంటే ఇంకెట్లుంటదిలా. తిహార్ జైలున్న కవితక్కకు పానం చూస్తైతే దీన్ దయాల్ దవాఖానకు తీసుకుపోయినరు. డాక్టర్లు చూసి బీపీ డౌన్ అయిందని చెప్పిరట. జరసేపటికి ఎప్పట్లెక్క కాగానే మళ్ళా జైలుకు తీసుకుపోయినరు ఆఫీసర్లు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులా అక్క అరెస్ట్ అయి జైలు ఉండబట్టి ఏం దక్కువ 4 నెలలు. ఇటు ఈడీ ఎంక్వైరీ, అటు సిబిఐ ఎంక్వైరీ. చిన్న కోర్టులా పెద్ద కోర్టులా బెయిల్ కోసం పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నా ఇంతవరకు రాలే. పానం బాగలేదని, కొడుక్కు పరీక్షలున్నాయని, ఎలక్షన్ల ప్రచారం చేయాలని బెయిల్ కోసం కోర్టుకు ఆళ్ళు కొట్టేసుడు. కేజ్రీవాల్ సార్ కన్నా 4 ఒద్దులు నడమంత్రం బెయిల్ వచ్చింది గాని కవితక్కకు అట్లా కూడా రాలేదు. కోర్టుకు తీసుకొచ్చినప్పుడల్లా జై తెలంగాణ అంటుండే హుషారుగానే. ఇప్పుడేం రంది పెట్టుకుందో ఏమో గాని ఇయాల గిట్లా అయింది. కేటీఆర్ సారు, హరీష్ రావు సారు మొన్నటిదాకా ఢిల్లీలోనే ఉండి పెద్ద పెద్ద లాయర్లతోటి మాట్లాడొచ్చిండ్రట. కొట్టంగా ఫోన్ కలుస్తుంది. ఎవరో ఎత్తి మాట్లాడతారు. సరే చూస్తామని పెట్టేస్తారు. మెసేజ్లు పెట్టమని వాట్సాప్ నెంబర్ ఇస్తారు. కంప్లైంట్లు పెట్టినా వాటికెళ్ళి సమాధానం ఉండదు. ఏదన్నా తిప్పల మీద పబ్లిక్ కంప్లైంట్లు ఇవ్వబోతే గిట్లనే అవుతుంటది. కొన్నిసార్లు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు తష్వే చేస్తారో తెలియదు. అవసరమైతే మళ్ళా ఫోన్లు చేయాలి. కానీ గిడ ఇట్లా కంప్లైంట్ పోయింది, అట్లా యాక్షన్ షురు అయింది. షవ్వా చెత్త తీసి ఆటోలు వేసుకుంటున్నాడు. గండ్లేముంది బంగారం అంటారా? కానీ చెత్త వాడేసిందే ఇల్లు. హైదరాబాద్ గుడిమల్కపూర్ పూల మార్కెట్ దగ్గర పొద్దుగాల గీ ఆటోల చెత్త తీసుకొచ్చి రోడ్డు పక్కన పడేసిండ్రు. ఇటుకెళ్లి గీ లాయర్ సారు వీడియో తీసి మున్సిపాలిటీ ట్విట్టర్ కు లంకె పెట్టిండు. ఎమ్మటే పై ఆఫీసర్లు చూసి నంబర్ ప్లేట్ తోని వివరాలు దొరకబట్టి మళ్ళా అదే జాగలకు పిలిపించి ఆటోలకు ఎత్తిచ్చిరన్నట్టు. వితిన్ హాఫ్ అన్ అవర్ లోపల వాళ్ళు మళ్ళీ ఆటోని పట్టుకొచ్చి మన ఆటోని మొత్తం అంతా చెత్త అంతా పంపించేసినారు. క్రిమినల్ కేసు పెట్టేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేయాలని ట్విట్టర్ లా ఒక్క ట్వీట్ తోటి అరగంటల సమస్య తీర్చిర్రంటే మున్సిపాలిటీ పనితనం తారీఫ్ చేయాల్సిందేనుల్లా. సోషల్ మీడియా తోటి అట్లుంటది మళ్ళా. ఇంటి కిరాయి కట్టాలి, పోరల బడి ఫీజులు కట్టాలి, కిరాణా సామాన్ తేవాలి, బండ్ల పెట్రోల్ పోసుకోవాలి, ఇంట్లో చిల్లర ఖర్చులు తీయాలి, అప్పులు కట్టాలి. అన్నిటికీ ఆదెరువు నెల జీతమే. సర్కారు కొలువు వేస్తోళ్ళకైతే ఫస్ట్ నాడే వస్తుంది. ప్రైవేట్లా 4-5 రోజులు అటు ఇటుకి ఇస్తుంటారు. ఇట్లా జీతం రాగానే అట్లా అయిపోతూనే ఉంటది. ఒక్క నెల ఆగినా ఎల్లుడు కష్టమే. జరంతా ఎనుకో ముందో గాని ఇప్పుడైతే గిళ్ళకు ఫాయిదా అయిందబ్బా. గ్రామ పంచాయతీలకు 150 కోట్లు విడుదల చేసింది సర్కారు. కార్మికుల పెండింగ్ జీతాల కోసమే. 32 జిల్లాలలో కలిపి 29,000 సఫాయి కార్మికులుంటే కొందరికి 10 నెలలు, ఇంకొందరికి 6 నెలల సంధి జీతాలాగినాయట. వాళ్ళందరికీ ఎంతెంత బాకీ ఉందో మొత్తం ఇచ్చేయాలని పంచాయతీ అకౌంట్లలో పైసలేసిండ్రు. ఊర్లా చెత్తూడ్చేటోళ్ళు, ట్రాక్టర్ నడిపేటోళ్ళు అందరికీ గ్రామ పంచాయతీకి వెళ్లే జీతాలు ఇవ్వాలి. కానీ అకౌంట్లలో ఏ కానా లేదు. పాత సర్కారు ఉన్నప్పుడు పంచాయతీలకు చక్కగా పైసలు ఇయ్యలేదు. మీదికెళ్లి సెంటరోళ్ళు ఇచ్చిన పైకం ముడిచి అకౌంట్లకు తాళాలేసిండ్రని సర్పంచులే లొల్లి చేసిరి. ఇక అటు గవర్నమెంట్ మారంగానే సర్పంచుల టైం ఒడిచింది. ఊర్లల్లా స్పెషల్ ఆఫీసర్ల పాలన షురువైంది. లెక్కలు తీసి పైసలు సదుర్తానికి ఆలస్యమైనట్టుంది. ఇక హైదరాబాద్ రెహమత్ నగర్ లా అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యానికి పోయి కొలువులకెళ్లి రిటైర్ అయ్యే అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు గీ ముచ్చట చెప్పింది మంత్రి సీతక్క. 1,00,000 రూపాయల ఆయకు
టీచర్ అమ్మకు 2 లక్షలతోటి ఇస్తున్నాము. అది పక్కా జీవో వస్తుంది. మునుపు టీచర్లకు 1,00,000, ఆయాలకు 50,000 ఇచ్చేదట. గా పైకం సరిపోవని డబుల్ చేస్తున్నారన్నట్టు. అరే మంచిగా చదువుకోవాలిరా, లేదంటే నా లెక్క మట్టి పని చేసుకోవాల్సి వస్తుంది. చిన్నప్పుడు మా నాయన చెప్తుండే బిడ్డ, కానీ నేనే శవన పెట్టలే. ఇప్పుడు గీ గుమస్తా నౌకరి చేయాల్సి వస్తుంది. గా ఎదురింట్లా మల్లక్క కొడుకు చూడు, పెద్ద చదువు చదివిండు, పట్నంలో మంచి కొలువు చేస్తుండు. చదువుకోకుంటే ఏ పనికి పనికిరావురా. ఇగో గిట్లా చెప్తుంటారు ఇండ్లల్లా. ఎంత పెద్ద చదువు చదివితే అంత పెద్ద జాబ్ కొట్టచ్చని అనుకుంటారు, అంతే కదా. అయితే డిగ్రీలు చదివేటోళ్లకు మాసక్కడి సలహా ఇచ్చిండు మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ గారు. డిగ్రీ పట్టాలతో కొలువు రాదు, సప్పుడు కాకుండా పంచర్ దుకాణం పెట్టుకోర్రి, అట్లన్నీ ఇజ్జత్గా బతుకోవచ్చు అంటాండు. అది కూడా కాలేజీలో మీటింగ్ వచ్చి చెప్పే వరకు పోరలకు కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది. అప్పట్లో ప్రధానమంత్రి గారు పకోడీల అమ్ముడు కూడా కొలువే అంటే అవు అవు అనుకోవచ్చే అమిత్ షా సార్ కూడా. बेरोजगारी से तो अच्छा है कि कोई युवा मजदूरी कर कर मेहनत कर कर पकोड़ा జాబులు ఇయ్యలేక పకోడీల దుకాణం పెట్టుమంటురని ప్రతిపక్షాలు తీరు నిరసనలు చేసినాయి. మన కాడేమన్నా తక్కువనా? అప్పటి మంత్రి నిరంజన్ రెడ్డి సార్ ఈ గొప్ప ముచ్చట చెప్పే అవాని పని చేసుకునేటువంటి వెసులుబాటు అలా తెలంగాణలో గ్రామ గ్రామానికి వచ్చింది. ఇంతకు మించిన ఉపాధి ఏముంటుందని నేను అడుగుతున్నాను. ఉపాధి అంటే ఇది కాదు అంటున్నా. ఉపాధి ఇవి, ఎంప్లాయ్మెంట్ అంటే ఇది. బస్తాలు మోసుడే కాదు, బర్లు కాసుడు, గొర్రెలు మేపుడు కూడా మాసక్కడి జాబే అని ఇంకో లీడర్ అని. సందు దొరికితే చాలబ్బా ఆ పని చేసుకోరు, ఈ కమాయి చేయరని అందరూ ఉద్దర సలహాలు ఇచ్చేటోళ్లే. కానీ పంచర్ షాపులు, పాన్ డబ్బాలు, పకోడీలు, అమాలీలు, పసులు కాసుడు, పండ్లు అమ్ముడు, తట్టలు మోసుడు, బట్టలు ఇస్త్రీ కొట్టుడు కూడా బువ పెట్టే పనులే అని మీరు మాకు చెప్పాలనా? లక్షలు పెట్టి చదివింది ఏండ్లకేండ్లు ఎయిటింగ్ చేస్తుంది గివి చేస్తానికేనా? శాతనైతే చదువుకున్న వాళ్ళకు జాబులు ఇవ్వర్రి, లేకుంటే ఉద్దర ముచ్చట్లు బంద్ చేస్తే ఎట్లా బతికేటోళ్ళకు ఎట్లా బతుకుతారు. కానీ ఏ మాట మాట అంగూటి లీడర్లకు కూడా పెద్ద పెద్ద పదవులు ఇచ్చి మందికి శుద్ధులు చెప్పే లెవెల్ కు తీసుకుపోయేది ఒక రాజకీయమే పో. ఇంటికి చుట్టాలు వచ్చి పోతా పోతా అంటుంటే పొద్దుగాల ఊళ్ళే బస్సు ఓదు తీయరాదు, మాపటి బస్సు సుత వెళ్ళిపాయే, పొద్దుగాల చిన్నోడు ఎక్కిచ్చొస్తాడు తీ అంటుంటారు. షానూర్లకు పొద్దుగాల పొద్దుముకే పోతాయి బస్సులు. అది సుత ఈ స్కూలు కాలేజీ పోరల కోసానికి. చిన్న చిన్న ఊర్లకు బస్సులు వచ్చుడు పోవుడు నడవది, ఏమున్నా ఆటోలనే పోవాలే రావాలే. అయితే కొబ్బరి మట్టలు, మామిడాకులు, పూలు, బుగ్గలతోని బస్సును ముద్దుగా సింగారిచ్చిర్రంటే ఏదో ఊరికి కొత్తగా చాలు చేసిర్రన్నట్టు. రైట్, చిన్నగా కదిలింది. ఇక డ్రైవర్ గారిని చూడు పారి. అవు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సారే. పారేవా సార్ ఆరుపారు ఉన్నట్టుండ్రు. పక్కకున్న డ్రైవర్ అన్న సలహాలు ఇస్తుంటే సార్ స్టీరింగ్ తిప్పుతాండు. ఏం తక్కువ 10 కిలోమీటర్లు నడిపిండుల్లో. బస్సు పోయేది ఏ ఊరికో కాదు మరి, సారోళ్ళ సొంతూరు తూడుకుర్తికి. నాగర్ కర్నూలు నుంచి తూడుకుర్తి మీదకెళ్లి వనపర్తికి బస్సు సర్వీస్ స్టాల్ చేసి గిట్లా ఊర్లలో ఎక్కించుకొని ఎమ్మెల్యే గారే బస్సు తీసుకుపోయే వరకు చిన్న సంబరం కాదు పబ్లిక్ ది. ఇప్పటిదాకా ఊరికి బస్సే పోలేదట మరి. గుళ్ళు గోపురాల అర్థాలంటే ఏముంటాయబ్బా? పలానా జాతరకు గిన్ని లక్షల మంది వచ్చిండ్రు, పలానా గుడికి భక్తులు పోటెత్తిండ్రు, స్వామివారి దర్శనానికి ఇన్ని రోజులు, దేవతామూర్తుల ఊరేగింపు మా సంబరంగా వేసిండ్రు, ఆలయ ఉండిల లెక్కింపు, ఇన్నొద్దుల్లా ఇన్ని కోట్ల ఆమ్దాని. ఇగో గిట్లనే ఉంటాయి. ఈ నడుమ దేశమంతా పూరి జగన్నాథుని రత్న భండాగారం గురించి మాట్లాడుకుంటునే అలా ఓ సాములోరు గీ ముచ్చటెల పెట్టిండు. 228 किलो सोना का घोटाला केदारनाथ में हो गया, कौन जिम्मेदार है? क्यों इस बारे में जांच नहीं होती है? क्यों भाई इस बारे में निर्णय नहीं होता है? అర్థమైందా? మంచుకొండలున్న కేదార్నాథ్ గుళ్ళకెళ్లి 228 కిలోల బంగారం గయాబైందట. ఎంక్వైరీ ఎందుకు చేస్తలేరు, ఎవలెందుకు పట్టించుకుంటలేరని గరమైండు జ్యోతిర్మఠ శంకరాచార్య అవిముక్తేశ్వర ఆనంద స్వామి. గుడి లోపట బంగారం పూత పేరు మీద 125 కోట్ల స్కామ్ జరిగింది అంటున్నాడు. ఎన్ని మాటల మొత్తుకున్నా ఎందుకిట్లా లాపరవ వేస్తురని కోపానికొచ్చిండు. కేదార్నాథ్ అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉండే శివుని గుడి. అన్నిటి లెక్క ఏడాదంతా తెరిచి ఉండది, చలికాలం రాగానే మూసేస్తారు. తొవ్వ మంచుగుండది, మంచు గుట్టలు గరుగుతుంటాయి, భక్తులకు తక్లివైతదని. తలుపులు కుల్లై దాకా ఎవ్వలటు ఓరు. భక్తులు ఎంతో పాయిరంగా గొలుసుకునే గుడిలా 228 కిలోల బంగారం పోయిందంటే మామూలు ముచ్చట్నా? ఈ లొల్లిట్లా నడుస్తుండగానే ఢిల్లీలో సుత సేమ్ గిసొంటి గుడే కట్టాలని డిసైడ్ చేస్తే అట్లెట్లా కడతారు, రాజకీయాలు చేస్తురని స్వామీజీలు అయ్యవార్లు నిరసనలకు దిగిండ్రు. ఎంతో పేరున్న కేదార్నాథ్ గుళ్ళకెళ్ళి ఏ కాకి బంగారం ఎత్తుకోపోయిందో మరి.
మనెమ్మటే ఉంటారు, మన పక్కనే కూర్చుంటారు. హాయ్ సార్, హలో మేడం అని నవ్వుకుంటా మాట్లాడతారు. లేదంటే దూరంగా ఉండి మన మీదనే నజర్ పెడతారు. మనం ఎటు పోతే అటే ఫాలో అవుతారు. చూసేటోళ్ళకి గింత కూడా డౌట్ రాదు. మనకు సూటు పెట్టిండ్రని మనకు అస్సలు తెలియదు. మన పనిలో మనం ఉంటాం, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. అంత అయిపోయినాక నెత్తికి చేతులు పెట్టాల్సిందే. హో కొడుకో, 5 కాదు 10 కాదు, ఒక్క పారే 36 లక్షలు కొట్టేసిండ్రు దొంగలు. ఇంటి తాళం బలగొట్టలే, దుక్నంలకు జొర్రలే. ఆర్టీసీ బస్సుల చూపించిండ్రు పనితనం. గంత పైకం బస్సులు ఎందుకుంటాయంటారా? గీసారు తీసుకుపోతున్నాడు. హైదరాబాద్లో కరెంటు శాఖల కొలువు చేస్తాడట. ఓ పని మీద PF పైసలు 38 లక్షలు బ్యాగులో పెట్టుకొని పొద్దుగలనే పట్నంకెళ్ళి కడప పోయే బస్సు ఎక్కిండట. అందరి లెక్కనే గిడ లగేజ్ బ్యాగు పెట్టిండు. అయితే బస్సు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల దగ్గరికి రాగానే నాష్టా చేస్తానికి దిగిపోయిండట. ఎందుకైనా మంచిదని బ్యాగు తెరిచి చూస్తే నోట్ల కట్టలు మాయమై నీళ్ల బాటిల్ వచ్చినాయి. గుర్తు తెలియని దొంగలు ఆయన బ్యాగు పైన వేసిన క్రమంలో ఆ బ్యాగ్ను ఓపెన్ చేసి ఆ బ్యాగ్లో క్యాష్ వేరే బ్యాగ్లో మార్చుకొని ఆ యొక్క బ్యాగ్లోకి వాటర్ బాటిల్ ఫిల్ చేసినారని. అంటే బ్యాగుల పైసలున్న ముచ్చట పట్నంకెళ్ళే ఎవరో కనిపెట్టి అదే బస్ ఎక్కి సందు చూసి కొట్టేసిండ్రన్నట్టు. 38 లక్షలు ప్యాకింగ్ చేసి పెడితే దొంగల ఆత్రంలో ఒక్క కవర్ మర్చిపోయినందుకు 2 లక్షలే దక్కినాయి. లబ్బ మొత్తుకుంటా స్టేషన్ కురుకొస్తే బస్సుల సీక్రెట్ కెమెరాలు ఇప్పి ఎంక్వైరీ చేసే పనులున్నారు పోలీసులు. అయినా బస్సుల గంతమంది ఉండంగా 36 లక్షలు ఎట్ల మాయం చేసిండ్రో గాని ఎక్కువ తక్కువ పైసలు పట్టుకోవోతోళ్ళు జర పైలం మరి. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.